మన చుట్టుపక్కల ఉన్న సంఘం కోసం, మన చుట్టుపక్కల ఉన్న ప్రజల కోసం ఈ సేఫ్టీ క్యాంపెయిన్ మొదలెట్టాం. సర్వేజన ట్రస్ట్ పేరిట హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మార్చే ప్రయత్నంలో భాగస్వామిగా ఇవాళ మొట్టమొదటి నాంది పలుకుతున్నాం. దానికి ఏం లేదు, యమధర్మరాజు గారిని స్పెషల్ రికమెండేషన్ తోటి ఆయన యమలోకానికి 4 రోజులు సెలవు పెట్టించి ఇక్కడ మన హైదరాబాదు సిటీ జంక్షన్స్లో ట్రాఫిక్ జంక్షన్స్ దగ్గర ఆయన ఉండి ఈ హెల్మెట్లు వేసుకున్న వాళ్ళని, సీట్ బెల్ట్ వేసుకున్న వాళ్ళని, రాంగ్ సైడ్ డ్రైవింగ్ చేసే వాళ్ళని ముందే ఆయన నోటీసులు ఇస్తాడు, మీరు తొందరలో మా దగ్గరకు వస్తారు జాగ్రత్త అని చెప్పి. ఎందుకు చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇండియాలో ప్రతి 3 నిమిషాలకి ఒక రోడ్ ట్రాఫిక్ డెత్ జరుగుతుంది. ప్రపంచంలో ఉన్న వెహికల్స్లో మన వెహికల్స్ కంట్రిబ్యూషను 1%. అంటే ప్రపంచంలో 100 కార్లు ఉంటే మనం 1 కారు ఇస్తున్నాం. కానీ ప్రపంచంలో రోడ్ ట్రాఫిక్ వల్ల చనిపోయే డెత్స్కి 16% కంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా చాలా మనం బాధపడాల్సిన విషయాలు. అట్లానే అమెరికాలో మనకంటే 4 టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతాయి, కానీ ఇండియాలో 4 టైమ్స్ ఎక్కువ మంది జనం చనిపోతున్నారు. సో ఇదంతా కూడా మన నిర్లక్ష్యం వల్ల, మన ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవటం వల్ల. రోజు చూస్తూనే ఉంటారు మీరు పేపర్లో. మనందరి దురదృష్టం, మన ఫ్యామిలీలోనో మన చుట్టుపక్కల ఫ్రెండ్స్లోనో ఎవరో ఒక ఇంట్లో ఒక యాక్సిడెంట్ వల్ల కాళ్ళు కన్ను పోయిన వాళ్ళు, ప్రాణం పోయిన వాళ్ళు చాలామంది ఉంటున్నారు. వీటిల్లో 60% ప్రివెంటబుల్, అంటే మన నిర్లక్ష్యం వల్ల జరుగుతున్న విషయాలు ఇవి. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని పోగొట్టి మనందరం కూడా ఒక మంచి బిహేవియర్ తోటి రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే ఈ డెత్స్ తగ్గుతాయి, ఈ మనం ఆనందంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికోసం మేము ఎన్నో క్యాంపెయిన్స్ మొదలెడుతున్నాము. ఇది మొదటి క్యాంపెయిను. తర్వాత ఈ రోడ్డు ప్రమాదాలకి 7 పాపాలు అని ఉన్నాయి, ఆ 7 పాపాలను కూడా ఇచ్చేస్తాము. అట్లానే మీ ప్రెస్ అందరినీ నేను చేతులెత్తి నమస్కరించి అడిగేది ఏంటంటే, ఇది మా కోసం కాదు, మన కోసం, మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన చెల్లెల కోసం రోడ్డు మీద వెళ్తే ప్రమాదం లేకుండా ఇంటికి రావడానికి కోసం. దానికోసం మీరందరూ కూడా మీ టైం ఇచ్చి, మీ స్పేస్ ఇచ్చి, మాతోటి సహకరించి, నేను ఇంకో పేపర్స్ మీ ఎండీస్ని కూడా రిక్వెస్ట్ చేయబోతున్నాను, కలిసి ప్రోగ్రామ్స్ చేద్దామని. ఎందుకంటే ప్రెస్కు ఉన్న రీచ్ ఇంకెక్కడా లేదు, టెలివిజన్కు ఉన్న రీచ్ ఇంకెక్కడా లేదు. కాబట్టి మీరు కొంత సమయాన్ని మాకు కేటాయిస్తే తప్పకుండా మనం కలిసి డెఫినెట్గా చేద్దాం. ఇది ఒక సంఘ సేవ అవుతుంది. అంతేకాకుండా కొన్ని వేల లక్షల మంది ప్రాణాలని కాపాడిన వాళ్ళు అవుతాం. దీనికి ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంటు. మీరందరూ కూడా ప్రెస్ ఫ్రెండ్స్ హెల్మెట్లు పెట్టుకోకుండా డ్రైవ్ చేయొద్దు, సీట్ బెల్ట్ పెట్టుకోకుండా డ్రైవ్ చేయొద్దు, తాగి డ్రైవ్ చేయొద్దు. 7 పాపాలు ఉన్నాయి, 7 sins. అవన్నీ కూడా మనం రానున్న రోజుల్లో బోల్డ్ అంతా వీళ్ళందరికీ అవేర్నెస్ కలిగేట్ చేద్దాం. ఇది ఒక మహాయజ్ఞం. ఇది ఒక్క నా వల్లే కాదు, కొన్ని లక్షల మంది పార్టిసిపేట్ చేయాలి. దానికి మీ అందరి ఆశీస్సులు, మీ అందరి సలహాలు, మీ అందరి కోఆపరేషన్ కావాలి నాకు. కాబట్టి వాళ్ళ చాలా ఇంపార్టెంట్ విషయం. మనం ఇప్పుడు రసూల్పురం జంక్షన్కి వెళ్ళి ఇక్కడి నుంచి యమధర్మరాజు గారు ప్రతిరోజు హైదరాబాద్లో ఏదో ఒక ట్రాఫిక్ జంక్షన్లో కనపడతాడు. ఆయన మా పర్మనెంట్ ఎంప్లాయీ. సో ఆయన రోజు ఒక జంక్షన్లో కనపడి పేపర్లు ఇస్తాడు. ఆయనతోటి ఫోటో తీసుకొని మీరు కూడా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ గురించి ఒక మంచి స్లోగన్ రాసి మాకు పంపిస్తే మీకు ప్రైజ్ కూడా ఇస్తాం మేము. ఎందుకంటే మీ అందరూ మాతో ఇన్వాల్వ్ అవ్వాలి. ఒక ఇంక్లూజివ్ క్యాంపెయిన్ కావాలి. ఇది ఒక్క గురువారెడ్డి సర్వేజన చేస్తే అవ్వదు, ఇది ఒక మహాయజ్ఞం. ఇది ఆల్రెడీ వేరే చోట్ల చేసి సక్సెస్ఫుల్గా చేసి ఉన్నాయి. కాబట్టి మనం కూడా హైదరాబాద్ని సేఫరాబాద్ కింద చేద్దాం. తప్పకుండా యాక్సిడెంట్స్ ప్రివెంట్ చేద్దాం, యాక్సిడెంట్ వల్ల వచ్చే డెత్స్ని కూడా తగ్గిద్దాం. దీనికి ఏ పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు. ముందు మనం బిహేవియర్ మార్చుకోవాలి, తర్వాత రోడ్ ఇంజనీరింగ్ చేయాలి, డెఫినెట్గా గవర్నమెంట్ కోఆపరేషన్ తోటి ఇవన్నీ చేద్దాం. మనందరం కలిసి హైదరాబాద్ని సేఫరాబాద్ కింద మారుద్దాం. సేఫరాబాద్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. సార్ ఐడియా అంతా మీదే. జస్ట్ నాకు ఎందుకు అనిపించిందంటే, ఆ రోజు ఆయన చూసి చాలా మంది రోడ్లో బైక్ ఆపేసి, కార్లు ఆపేసి ఆయన చూసి ఆయన ఏం చేస్తున్నాడని చూశారు. చాలా మంది హెల్మెట్లు అక్కడ బైక్ మీద పెట్టుకున్నారు, ఆయన చూసిన వెంటనే వేసుకున్నారు. సో అందుకనే నాకు గుర్తొచ్చి ఐ ఫెల్ట్ హీ షుడ్ బీ దేర్ ఎవ్రీవేర్. బికాస్ ఆయన కనిపిస్తే అందరూ ఆపి దే డెఫినెట్లీ పోలీస్ కంటే ఆయన చూసే భయపడుతున్నారు. సో దట్ వాజ్ ద ఐడియా. So I really hope him and all these activities which are being implemented changes Hyderabad into Safarabad. Just today morning we read an article, overspeeding on a bike flyover in Chambarpet lo palli chanpayaranta. So it's really important. Hyderabad ni Safarabad ga marchi would really want to drastically reduce these road traffic accidents. సర్వేజన ఫౌండేషన్ ద్వారా హైదరాబాద్ను సేఫరాబాద్గా చేయాలని, ఈ 7 పాపాలను నివారించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క చౌరస్తాలో యమధర్మరాజుగా నేను వాళ్ళందరికీ
ఈ సప్త పాపాలను నివారించాలనే ఉద్దేశంతో అందరికీ అవేర్నెస్ కలిగించడం కోసం నేను ఇక్కడికి వచ్చాను యమలోకాన్ని. ధన్యవాదాలు. వెరీ గుడ్. ఈ రోడ్డు భద్రత విషయంలో సప్త వ్యసనాలు పాపాలు వాటిని నివారణ చేయాలని నన్ను పిలిపించారు. దానికోసమైనా సరే మరణాలు కొంచెం తగ్గుతాయని ఒక ఆశాభావం. తప్పకుండా నేను ఈ సర్వేజన ఫౌండేషన్లో భాగస్వామ్యం నాకు చాలా ఆనందంగా ఉంది. ఆనరీ మెంబర్ కింద మిమ్మల్ని ధన్యవాదాలు. ఏం చేస్తారు రేపటి జంక్షన్ చీకట్లో ఉండే వాళ్ళని వెలుగులోకి రావాలని కోరుకుంటూ గురువారెడ్డి గారు ఈ స్థాపించిన సర్వేజన ఫౌండేషన్ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ రేపటి నుంచి నేను కూడా మరి వారు ఎక్కడ చెప్తే అక్కడ సిగ్నల్ దగ్గర మరి హెల్మెట్ పెట్టుకోకుండా వెళ్ళే వాళ్ళని, తర్వాత సీట్ బెల్టు, అలాగే రాంగ్ రూట్లో వెళ్తుంటారు కొంతమంది, ఆ సిగ్నల్ పడకముందే వెళ్ళిపోతుంటారు, అర్జెంటుగా వెళ్ళాలా ఆఫీస్కి అని. ఇవన్నీ నివారణ ఉపయోగించాలనే ఉద్దేశంతో నేను యమలోకా నుంచి ఇక్కడికి వచ్చాను. ఒకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్.